హాయ్ అండి, వెల్కమ్ టు మినీ బ్లాగ్. సో చిక్కుడుకాయలన్నీ తెంపేసుకున్నాను. నా స్టైల్లో కర్రీ ఎట్లా వండుతో చూడండి. ముందుగా బౌల్ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి వేసుకోవాలి. వెల్లుల్లి మంచిగా కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిర్చి మెంతాకులు వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిక్కుడుకాయలన్నీ కూడా వేసుకోవాలి. ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు ఈ చిక్కుడుకాయలని బాగా ఫ్రై చేసుకొని తర్వాత ఒక 4 టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. 3-4 క్వాంటిటీకి తగ్గట్టుగా టమాటా ముక్కల్ని వేసుకోవాలి. తర్వాత కారం పొడి వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఒక పెద్ద గ్లాసుడు నీళ్ళైతే పోసుకోవాలి. తర్వాత మూతను పెట్టుకొని ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మంచిగా ఉడికించుకోవాలి. 15 నిమిషాలు పడుతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 2-3 సార్లు అయినా అడుగంటకుండా చూసుకోవాలి. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని పైనుండి కొత్తిమీర వేసుకోవాలి. ఇలా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతేనండి. చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. టేస్టీగా చిక్కుడుకాయ కర్రీ రెడీ. లైక్ చేయండి.